క్రీస్తు నామములో దేవునికి స్తోత్రములు. అలాగే దైవ సేవకులకి ముందుగా వందనాలు. అలాగే మీ అందరూ కూడా వందనాలు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి జీవింపజేసిన విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా కుటుంబంలో ఎన్నో మేలు చేశారు. ఇరు కుటుంబాలను కలిపి చక్కటి బహుమానాన్ని మాకు అందించారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఆ బహుమానానికి సంవత్సర కాలం నుండి 2వ సంవత్సరానికి అడుగు పెడుతున్న సందర్భంలో మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కూడికిని ఏర్పాటు చేసి ఉండగా ఈ సందర్భంలో తండ్రి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చే విధంగా మేమందరం కూడి మీ పాద సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉండగా మీ ఆత్మ ద్వారా మీ మాటలు మాట్లాడమని, వాక్యపు వెలుగులో నడిపించమని, విన్న మాటలు వ్యర్థపరచకుండా వాక్య ప్రకారంగా అందరూ జీవించడానికి సహాయం చేయమని మా కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు యేసుపేట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని యందు ప్రియమైన వారలారా, మరి దేవుడు ప్రేమించి తన కృపను బట్టి దివితేజాన్ని, జాహ్నవిని ప్రేమించి మంచిగా ఒక గర్భఫలాన్ని అనుగ్రహించాడు. ఈ సంవత్సర కాలం అంతా కూడా కాచి కాపాడుతూ, సంరక్షిస్తూ, పోషిస్తూ తన సన్నిధిలో నడిపిస్తూ వస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాముఖ్యంగా దేవుడే మహిమ, ప్రభావాలు పొందే విధంగా మరి ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి వాక్యానికి విలువ ఉంటుంది ప్రాముఖ్యంగా. కాబట్టి అందరు గమనించండి. మరి సమయము కొద్దిగా తీసుకుంటాను. ఒక పావు గంట 20 నిమిషాల లోపే మరి కార్యక్రమాన్ని, మరి మొదటి మెసేజ్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా మనకు తెలిసిన వాక్యాన్ని ఒకటి ధ్యానిద్దాం. కీర్తన గ్రంథము 127వ కీర్తన 3వ వచనం ఒకసారి మరి చదువుదాం. 127వ కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడు ప్రియులను ప్రేమించి గర్భఫలాలని అనుగ్రహిస్తూ ఉన్నాడు. గర్భఫలాలు పొందిన వారు ఆ గర్భఫలాల మీద మనస్సు అనేది ఉంచాలి. మనము దేవుడిచ్చే బహుమానము అనే విధానంలోనే మనం చూస్తున్నాం. కానీ ఆ బహుమానాన్ని మనకి ఎలా ఇచ్చాడు అనేది మనం గమనించట్లేదు. అది గమనించినట్టయితే ఈ లోకంలో ఉన్న ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, లేకుంటే పేరు ప్రతిష్టలు కానీ, లేకుంటే స్థలాలు, పొలాలు కానీ విలువైన వాటిగా ఎంచం. ఎందుకంటే మనుషులకి ఇవే ఎక్కువ విలువైనవిగా చూస్తుంటారు, ఇవే ఆస్తులుగా చూస్తుంటారు. కానీ దేవుడు ఈ బహుమానాన్ని మనకి ఆస్తిగా ఇచ్చాడన్న సంగతి గమనించట్లేదు. మనం చదివిన వాక్యంలోనే మరి మొదటి ఆ లైన్లోనే మనకు కనిపిస్తుంది. మరొక్కసారి చదవండి. అది కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అంటే దేవుడు ఈ బహుమానాన్ని ఆస్తిగా ఇచ్చాడు. ఆస్తిగా ఇచ్చాడు కాబట్టి ఈ ఆస్తిని చాలా భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది. చాలా బాధ్యతగా వ్యవహరించాలి. మనం ఏం చేస్తుంటే విలువైన వస్తువులు అన్నీ తీసుకెళ్ళి బీరువాలో పెట్టి లాకర్లో పెట్టేస్తుంటాం. బంగారం లేకుంటే విలువైన వస్తువులు ఏదైనా బీరువాలో పెడతాం. పిల్లల్ని మాత్రం బయట వదిలేస్తుంటాం. అంటే విలువైనది ఏంటి అనేది మనం గమనించకపోవటమే.
అది బంగారాన్ని బీరువాలో పెట్టొద్దని కాదు నా ఉద్దేశం. దానికన్నా విలువైనది దేవుడిచ్చిన ఆస్తి మన పిల్లలు అనేది గమనించాలనేది నా ఉద్దేశం. కాబట్టి పిల్లల్ని దేవుడు ఆస్తిగా ఇచ్చాడు కాబట్టి ఈ ఆస్తి అనేది శాశ్వత కాలం మనతో ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది అంటే మన బ్రతికినంత కాలం ఉంటుంది. ఒకవేళ మనం ఆ ఆస్తిని దేవుళ్ళు పెంచి చక్కగా రక్షణలో మరి నడిపించి దేవుని వాక్యానికి తగ్గట్టుగా జీవింపజేసి దేవుడు మహిమ పొందేటట్టుగా ఉండేటట్టుగా చేస్తే ఈ ఆస్తి ఇక్కడితో ఆగదు, మనతో పాటు నిత్య జీవితంలో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ సంపాదించిన ఆస్తి ఇక్కడే కరువైపోతుంది. పొలాలైనా, డబ్బైనా, లేకుంటే ఇల్లైనా, ఇవి ఎంత సంపాదించినా ఇక్కడితోనే ముగిసిపోతాయి. కానీ దేవుడిచ్చిన ఆస్తి ఇక్కడ నుంచి పరలోకానికి కూడా తీసుకెళ్ళే అవకాశం మనకున్నది. ఈ అవకాశాన్ని మనం అందరం వినియోగించుకోవాలి. కాబట్టి మీ దృష్టి మీ పిల్లల మీద పెట్టండి. పిల్లల్ని దేవుడు ఆస్తికి ఇచ్చాడన్న సంగతి గమనించండి. ఈ ఆస్తిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. లోకరీతిగా కాపాడుకోవాలి. ఆ ఆస్తిని ఆత్మీయ జీవితంలో కూడా వర్ధిల్లే విధంగా కాపాడుకోవాలి. రెండు ఖచ్చితంగా సమానంగా వెళ్ళాలి. ఒక బండికి చక్రాలు రెండు సమానంగా నడిచినట్టుగా ఈ రెండు జీవితాలు కూడా సమానంగా వెళ్ళాలి. లేకపోతే అది ఒకటి గాను పడిపోతే రెండు గానుతో నడవడం కష్టం. అలాగే శరీర జీవితం ఉండాలి, ఆత్మీయ జీవితం కూడా ఉండాలి. ఈ రెండు కూడా పరిశుద్ధమైన జీవితంగా వెళ్ళాలి. అప్పుడు చక్కగా పాప వర్ధిల్లుతూ మరి నిత్య జీవితానికి వస్తూ మన ఆస్తి అక్కడికి తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి మీకు ఇవ్వబడిన ఆస్తి కూడా ఇక్కడ నుంచి నిత్య జీవితానికి తీసుకెళ్లే విధంగా మీ ఆస్తిని కూడా మీరు కాపాడుకోవాల్సిందిగా ప్రభు పేరట మరి తెలియజేస్తున్నాను. అలాగే దేవుని ప్రణాళికలో భాగమైన దివ్య వరం, ఈ ఆస్తి అనేది దేవుని ప్రణాళికలో భాగమై ఉన్నది. ఒక దివ్యమైన వరం ఇది. దీన్ని ఇట్లాగా మనం గమనించాం. అంటే దేవుని ప్రణాళికలో ఎలాగ భాగమై ఉన్నది అంటే ఆయన అనాది సంకల్పంలోనే మరి బిడ్డలను ఇవ్వాలని, ఎవరు ఏ కాలంలో ఎవరికి పుట్టాలో, ఏ కాలంలో మరి ఏ ప్రదేశంలో పుట్టాలనేది అది నిర్ణయం ప్రకారంగా జరుగుతుంది. ఒకసారి వాక్యం చూద్దాం, త్వరగా మనం ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథము 139వ కీర్తన 3వ వచనం ఒకసారి చూద్దాం. నా నడకను పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఒక్క నిమిషం, అది కాదనుకుంటా. నూట 27 కీర్తనలోనే ఉంటుంది చూడండి. 127 కీర్తన మొదటి వచనం నుంచి, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల వాని కావలి కాయువారు మేలుకొని ఉండట వ్యర్థమే. మీరు వేకువనే లేచి పండుకొనుచు వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కాబట్టి ఇక్కడ దేవుడు తన సంకల్పంలో భాగంగా తల్లి గర్భంలో నిర్మాణం చేస్తున్నాడు. తల్లి గర్భంలో నిర్మాణం చేస్తున్నాడు. ఈ నిర్మాణం అనేది చాలా గొప్పది.
ఎవరు చేయలేనిది, ఎవరు ఇవ్వలేనిది, ఎవరు చూడలేనిది, ఇంత గొప్ప నిర్మాణాన్ని మనకి వరముగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క సంకల్పంలో భాగమై ఉన్నది మరి ఈ వరం అనేది. అలాగే మరొక పాయింట్ మనం చూద్దాం. దేవుని దయ ప్రత్యక్షమైన రోజు ఇది. దేవుని దయ ప్రత్యక్షమైన రోజు అంటే పుట్టినరోజు దేవుని దయతో ప్రత్యక్షమైనది అనేది ఒక సందర్భాన్ని మనం ఉపమానంగా చూస్తూ దాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం. కీర్తన గ్రంథంలోనే 118వ కీర్తన 24వ వచనం ఒకసారి చూద్దాం. 118వ కీర్తన 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సాహించి సంతోషించుదుము. అంటే ఇది యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడినది. దేవుడు ఏర్పాటు చేసిన దినం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు పుట్టాలి, లేకపోతే ఎప్పుడు మరణించాలి, అయితే ఎప్పుడు పునరుద్ధానం అవ్వాలి, ఈ దినాల్లో చాలామందికి కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ యెహోవా ఏర్పాటు చేసిన దినం అనేది యేసుక్రీస్తు ప్రభుకే కాకుండా మనకు కూడా ఏర్పాటు చేశాడన్న సంగతి మనం గమనించాలి. మనకి ఎలా ఏర్పాటు చేశాడంటే మనం ఎప్పుడు పుట్టాలన్న సంగతి ఆయన గ్రంథంలో ఎప్పుడో రాసుకున్నాడు. మనకి పుట్టుక అనేది మనం బయటకు వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాం అంటే ఈరోజు పుట్టినరోజు అని, ఈరోజు దివ్యలేఖన పుట్టినరోజు జరిపించుకుంటున్నాం. కానీ ఈరోజు దివ్యలేఖన పుట్టినరోజు మరి ఈ ప్రపంచంలోకి వచ్చిన రోజు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన పుట్టినరోజు ఎప్పుడంటే తల్లి గర్భంలో పుట్టినరోజు. ఇది కూడా దేవుడు ఏర్పాటు చేసినదే. కాబట్టి దేవుని ఏర్పాటులో మన పుట్టుక ఉన్నది. దేవుని ఏర్పాటులో మన పుట్టుకున్నది. కాబట్టి దేవుని దయ వలన మనం ప్రత్యక్షమైన ఇది రోజు అంటే అక్కడ గర్భంలో పుట్టము, ప్రత్యక్షమనేది ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రత్యక్షం అవటం. అలాగే మన అందరం కూడా ఒక దినాన్ని మనకు నియమించాడు. ఆ దినం ప్రకారంగా మనం కూడా ఈ లోకానికి వచ్చాం. కాబట్టి ఇది ప్రత్యేకమైనది. కాబట్టి మనం ప్రత్యేకంగానే మనం ఉండాలి. అలాగే మరి పుట్టిన వారందరూ కూడా దేవుని యొక్క రక్షణలో మరి ఉండాలని మనం కోరుకోవాలి. అలాగే ఇప్పుడు దివ్యలేఖన చక్కగా మరి జన్మించి సంవత్సర కాలం అయింది. దేవుని దయతోనూ దేవుని కృపతోనూ దేవుని యొక్క పోషణతోనూ పెరుగుతూ ఆయన కాపుదలతో ఇప్పటి వరకు వచ్చి ఉన్నది. అలాగే మిగతా జీవితం కాలం కూడా అలాగే ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ఆయన రక్షణ అనేది అలాగే కొనసాగాలని మనం ప్రార్థన చేద్దాం. తనే కాకుండా మీ పిల్లలు కూడా బహుమానాలు ఉన్నారు కదా, వారు కూడా అలాగే ఉండాలని మనం కోరుకుందాం. కాబట్టి ఒక్కసారి కీర్తన గ్రంథము 91వ కీర్తన 11వ వచనం ఒకసారి చూద్దాం. 91వ కీర్తన 11వ వచనం. నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడు? పిల్లలకైతే మనం ఏం చేయకుండానే దేవుని యొక్క దూతలు అనేది కావలి ఉంటాయి. కానీ పెద్దవాళ్ళకి మాత్రం తనంతగా తానుగా దేవుని యొక్క దూతలు అనేది కావలి ఉండవు. ఎందుకు అంటే దానికి ఒక కండిషన్ అనేది ఉంది. ఎలాగంటే దేవుడి యందు భయము భక్తి కలిగిన ఎవరైతే మనుషులు ఉంటారో, ఎవరైతే భక్తులు ఉంటారో, దేవుని ప్రేమించిన వాళ్ళు ఉంటారో వారికి మాత్రమే దేవుని యొక్క దూతల యొక్క రక్షణ అనేది ఉంటుంది. కాబట్టి పెద్దవారు మాత్రం ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూతలు కావిలు ఉంటాయి. కానీ చిన్న పిల్లవాళ్ళు వారి వయసు వచ్చి జ్ఞాన వివేచనలు పొందేంత వరకు వారు అడక్కు ముందే దేవుని యొక్క దూతలు ఖచ్చితంగా రక్షణ కలిగిస్తాయి. కాబట్టి దివ్యలేఖన ఆ రక్షణ వలయంలో అలా కొనసాగుతూ దేవుని యొక్క కృపతో వర్ధిల్లాలని మనం కోరుకుంటుంటాం. అలాగే దేవుని యొక్క వాక్యంలో వర్ధిల్లాలి అనే విషయం మనం చూడాలి. పుట్టిన ప్రతి పిల్లవాళ్ళు
ప్రతి బిడ్డ, దేవుడిచ్చిన ప్రతి బహుమానం ఖచ్చితంగా రక్షణలోకి రావాలి. రక్షణ లేకపోతే మనకిచ్చిన బహుమానాన్ని ఈ లోకంలో పోగొట్టుకుంటాం. మనకిచ్చిన బహుమానాన్ని పోగొట్టుకుండా ఉండాలంటే ఖచ్చితంగా రక్షణలోకి నడిపించాలి. దేవుడంటే భయం చూపించాలి, భక్తి చూపించాలి, తల్లిదండ్రుల ఎడల విధేయత చూపించాలి, సమాజం పట్ల సామాజిక సేవ చేసే విధాన్ని నేర్పించాలి. ఎప్పుడైతే ఇవన్నీ మనం కొనసాగిస్తామో అప్పుడు పెద్దల దయ, ఈ లోక సంబంధమైన మనుషుల దయ, దేవుని దయ అనేది పొందుకుంటూ వారు వర్ధిల్లుతూ మరి పరిపూర్ణ దశకి ఎదుగుతారు. కాబట్టి పిల్లల ఎడల మనం మనసు పెట్టాలి. ఆస్తుల మీద మనసు అట్లా ఉంచండి, కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా పిల్లల మీద మనసు పెట్టినట్టయితే వాళ్ళని ఇలాగ రక్షణ వలయంలోకి తీసుకొచ్చి రక్షణ మార్గంలో నడుస్తూ అలాగే వాక్యానుసారమైన జీవితాన్ని చూపిస్తూ వారిని పరిపూర్ణ దశకు వెళ్ళే విధంగా మనం తీర్చిదిద్దగలుగుతాం. అలాగే తీర్చిదిద్దితేనే దేవుడిచ్చిన బహుమానాన్ని శాశ్వతంగా మనతో పాటు నిత్య జీవితంలో కూడా ఉంచుకుంటాం. అలా లేకపోతే ఇక్కడే బహుమానాన్ని వదిలేసి మనం ఒక్కరమే వెళ్ళిపోతాం. కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లల ఎడల మరి శ్రద్ధ చూపించాలి, మనసు పెట్టాలి. ఇది బహుమానం దేవుడిచ్చింది, దీన్ని పాడు చేయకూడదు, పాడైపోకుండా ఉంచకూడదు. కాబట్టి అది మంచిగా ఉండాలి, దేవునిలో నడవాలి, దేవుని ఎడల భయభక్తులతో నడవాలన్న విధానంలో మనసు పెట్టి పిల్లల్ని ఆ విధంగా పెంచాలి. లేకపోతే ఈ రోజుల పిల్లలు ఎలాగ చెడిపోతున్నారో మనకు బాగా తెలుసు. ఫోన్ ఉంటే చాలు, ఒక్క ఫోన్ ఉంటే చాలు, మీరేమి చేయాల్సిన పని లేదు, వారు ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన పని లేదు. చెడిపోవటానికి ఇంట్లోనే ఆ కుర్చీలను కూర్చొని చెడిపోతారు మొత్తం ఆ ఫోన్తోనే. కాబట్టి ఫోను ఎంతవరకు వాడాలో అంతవరకు వాడండి. దానికి మించి వాడారంటే మన లైఫ్ని ఖతం చేస్తుంది. కాబట్టి పిల్లలు చెడిపోకుండా కాపాడుకోవాల్సిన మరి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి రక్షణలోకి నడిపించే బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది. కాబట్టి దేవుడిచ్చిన బహుమానాన్ని ఈ లోకం నుంచి పరలోకానికి నడిపించే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి శ్రద్ధ కలిగి లోకం మీదను, ఆస్తుల మీదను, అంతస్తుల మీదను, మరొక దాని మీదను ఉంచక దేవుడి మీద మరి ప్రేమ కలిగి దేవుడిచ్చిన మరి ఈ బహుమానం మీదే మనసు పెట్టి ఈ బహుమానాన్ని దేవుని కోసం పెంచి పరిపూర్ణ దశకి తీసుకువెళ్లాల్సిందిగా మరి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అలాగే మరి చిన్న ప్రార్థన చేద్దాం, అందరూ కూడా ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీరు వాక్యాల ద్వారా కొన్ని మాటలు మాట్లాడారు. మీ పిల్లలైన వారందరూ విన్నారు. వాటిని వ్యర్థపరచుకోకుండా మనసులో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే విధంగా సహాయం చేయమని కోరుకుంటున్నాం. అలాగే తండ్రి, పిల్లల్ని ఆస్తిగా బహుమానంగా ఇచ్చారని మీ లేఖనం మాకు సెలవు ఇచ్చి ఉన్నది. కాబట్టి బహుమానంగానే చూడకుండా ఆస్తిగా ఇచ్చాడన్న విధానంలో మరి మనసు పెట్టి ఈ ఆస్తిని కాపాడుకునే విధానంలో మరి తల్లిదండ్రులు మనసు కలిగి జాగ్రత్తగా మీ సన్నిధిలో పెంచడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాం. అలాగే దివ్యలేఖనాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో భద్రపరచండి, మంచి ఆరోగ్యం, ఆయుష్ను ప్రసాదించండి, మీ వాక్యానుసారమైన జీవితాన్ని ఇవ్వండి. అలాగే ఆత్మతో నడిపించే విధంగా సహాయం చేయండి. మీ కాపుదలను, మీ ప్రేమను, మీ కృపను, మీ దయను మరి కుమార్తె మీద మెండుగా కుమ్మరించమని కోరుకుంటూ మా కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు.